ప్రపంచం యుద్ధ భయంతో వణికిపోతుంటే రష్యా మాత్రం కాసుల వేటలో మునిగిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సముద్ర మార్గంలో చమురు రవాణా నిలిచిపోయి బ్రెంట్ క్రూడ్ ధర 38% పెరిగింది. దీనివల్ల రష్యాకి రోజుకు ఏకంగా $760 మిలియన్ ఆదాయం వస్తోంది. రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు ఏమాత్రం పనిచేయటం లేదు. ఎందుకంటే దేశాలకు కావాల్సింది కేవలం చమురు మాత్రమే. రష్యన్ ఆయిల్కు పెరిగిన డిమాండ్ చూసి అమెరికా సైతం తలవంచక తప్పలేదు. అందుకే 30 రోజుల పాటు రష్యా చమురుకు మినహాయింపు ఇచ్చింది. కేవలం ఒక్క నెలలోనే రష్యా $24 బిలియన్ సంపాదించి తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంది. రాబోయే 6 నెలల్లో $400 బిలియన్ భారీ సంపదను రష్యా పోగేనుందని అంచనా. పుతిన్ తన తెలివైన మాస్టర్ ప్లాన్తో ఈ లాభాలను ఉపయోగించి దేశీయ అప్పులన్నింటినీ తీర్చేస్తున్నారు. పశ్చిమ దేశాల వ్యూహం రివర్స్ అయ్యి ఇతరుల యుద్ధం రష్యాకు ఒక గొప్ప వరంగా మారింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే పుతిన్ ఈ ఆర్థిక యుద్ధంలో క్లీన్ స్వీప్ చేశారు.